నమస్కారం. వెల్కమ్ టు NXTG న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. 2014-19 మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ను నిలిపామని సీఎం చంద్రబాబు అన్నారు. పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించామని 16 లక్షల కోట్లకు MOUలు కుదుర్చుకున్నామని చెప్పారు. 5 లక్షల కోట్లతో పరిశ్రమల ఏర్పాటుకు పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆదాయం తగ్గి అప్పులు పెరిగాయని చెప్పారు. గత హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకలపై శాసనసభలో ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు. తమపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయబోమని చెప్పారు. అదేవిధంగా రాష్ట్రానికి సుదీర్ఘ తీర ప్రాంతం ఉండటం కలిసొచ్చే అంశం. అభివృద్ధి చేస్తే ఏపీ కూడా తెలంగాణతో సమానంగా ముందుకెళ్తుంది అని చంద్రబాబు తెలిపారు. అధ్యక్ష 5 సంవత్సరాలు మీరు చూస్తే ఎకనామిక్ గ్రోత్ 13.5%. టాప్ 3లో మందొకటి. ఇంకొక మాటలో చెప్పాలంటే సమానంగా 13.5లోనే మనం ఉన్నాం. అంటే నెంబర్ 1గా చేయగలిగాం. మ్యానుఫ్యాక్చరింగ్ 10% గ్రోత్, ఆల్ ఇండియా 8.4%. ప్రైమరీ సెక్టర్ అంటే వ్యవసాయం అనుబంధం 16% ఇది చేశాం. అందులో కూడా దేశ అక్వాకల్చర్ 29.6% గ్రోత్ వచ్చింది. ఇంకో పక్కన దేశ 7,72,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇంకో పక్కన స్టేట్ ఓన్ రెవెన్యూ గ్రోత్ మన ఆదాయం 13.2% పెరిగింది. దేశంలో సెకండ్ ఫాస్టెస్ట్ అమాంగ్ మేజర్ స్టేట్స్ అన్నింటిలో కూడా మంది 2వ రాష్ట్రంగా ముందుకు పోయాం. పర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ ఇది అందరికీ చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరికి తలసరి ఆదాయం పెరిగినప్పుడే మనం చేసే పనుల యొక్క ఫలితాలు తెలుస్తాయి. ఆ రోజు మనం 13.2% పెంచాం. ఆల్ ఇండియా లెవెల్లో 9.7%. అంటే ఆల్ ఇండియా కంటే మీరు చూస్తే 3.5% తలసరి ఆదాయం పెంచిన రాష్ట్రం మన రాష్ట్రం. ఆ రోజు తెలంగాణ కంటే కూడా ఆల్ పారామీటర్స్లో మనం ముందుకు పోతున్నాం. తెలంగాణ ఎందుకంటే బెస్ట్ ఎకో సిస్టమ్ ఉంది, ఆటో పైలట్లో ఉంది, వాళ్ళు ఎవరు డిస్టర్బ్ చేయలేదు. మనం దాంతో సమానంగా పోవాలనే ఉద్దేశంతో వెళ్ళాం. స్ట్రాంగ్ ఫౌండేషన్. కార్గిల్ యుద్ధంలో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి పాకిస్తాన్ ముష్కరణలను అంతమొందించి అమరులైన జవానుల వీరగాథను యువత ఆదర్శంగా తీసుకోవాలని గుంటూరు తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు ముహమ్మద్ నజీర్ అహ్మద్, గల్లా మాధవి పిలుపునిచ్చారు. కార్గిల్ విజయ్ దివాస్ ఆదర్శంగా తీసుకుని నేటితరం దేశభక్తి, జాతీయ సమైక్యతను పెంపొందించుకోవాలన్నారు. కార్గిల్ విజయ్ దివాస్ రజతోత్సవ కార్యక్రమం పురస్కరించుకుని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆనాటి యుద్ధ సన్నివేశాలతో ఉన్న చిత్ర ప్రదర్శన గుంటూరు అంబేద్కర్ భవన్లో శుక్రవారం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని గుంటూరు తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు ముహమ్మద్ నజీర్ అహ్మద్, గల్లా మాధవి లాంఛనంగా ప్రారంభించారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు ఈ చిత్ర ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. అనంతరం జరిగిన సభలో నజీర్ అహ్మద్, గల్లా మాధవి మాట్లాడుతూ ఆర్మీలో పనిచేసే వారికి సమాజంలో మంచి గౌరవం లభిస్తుందన్నారు. అలాగే యువత రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సిబిసి ఏడీజీ రాజేంద్ర చౌదరి, ఎన్సీసీ గుంటూరు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ దీపక్ కుమార్ శర్మ, ఎన్సీసీ గ్రూప్ కమాండర్ ఎస్ఎం చంద్రశేఖర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ రమేష్ చంద్ర పాల్గొన్నారు. అందరికీ నిజంగా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇలాంటి ఒక అద్భుతమైన ప్రొఫెషన్ మీరు ఎంచుకున్నారు. బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ ఇస్ రియల్లీ ఐ రియల్లీ బో డౌన్ యూ ఎవ్రీవన్. మీరు ద రియల్ హీరోస్ ఆఫ్ ఇండియా. నిజంగా ఎంతమందికి అంటే అప్కమింగ్ యూత్ అందరికీ కూడా మీరు చాలా ఇన్స్పిరేషన్గా ఉన్నారు, ఉండాలి. అట్ దిస్ స్టేజ్ యు ఆర్ రియల్లీ అన్ ఇన్స్పిరేషన్ టు ద యూత్ ఆఫ్ దిస్ కంట్రీ. ఎందుకు ఆర్మీలో జాయిన్ అవ్వాలి, దానివల్ల ఏంటి ఉపయోగం? అందరూ కూడా ఫస్ట్ ఆర్మీ అంటే లేదా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇంట్రెస్ట్ చూపించరు, ఒక చెరిష్మాటిక్గా ఫీల్ అవడమే తప్ప దాని రెస్పాన్సిబిలిటీ వచ్చేటప్పటికి సెట్ బ్యాక్. అయితే మీరు విత్ ఆల్ ఆర్ట్స్ అన్నీ ఆలోచించుకుని ఈ ఫీల్డ్లో నిర్ణయించుకొని ఇక్కడ ఉన్నారు అంటే a very big congratulations. You deserve a
Great applause. So being a part of service, నేను కూడా అంటే you are also on the same road. మీరు సర్వీస్ కోసం వచ్చారు for the people. Even I am on the same platform. ఒక గుడ్ గవర్నెన్స్, గుడ్ అడ్మినిస్ట్రేషన్, ఒక పొలిటికల్ సిస్టంలో ఇప్పటిదాకా పొలిటికల్ సిస్టమ్ అంటేనే ఒక బ్యాడ్ నేమ్ ఉంది. I would just like to break the stereotypes and set a path for the upcoming students or upcoming youth to take part as a politician, as a professional. I do my best. మీరు కూడా just set an example. మీరు ఏదైతే ఆలోచించుకొని ఇందులోకి వచ్చారో అది చివరి దాకా ఆ ఎసెన్స్ని మీ మైండ్లో పెట్టుకొని ఇలాగే రన్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇది ఒక అద్భుతమైన డే. కార్గిల్ వార్ అనేది నిజంగా మర్చిపోలేని ఒక వీరత్వంతో కూడుకున్న ఒక యుద్ధం మన భారతదేశంలో జరిగింది. మనం ఘన విజయాన్ని సాధించాము. ఎందరో వీరులు త్యాగాన్ని మనం చూసాము. అందులో మన విక్రమ్ బాత్రా గారిని ఈరోజు ఇలా గుర్తు చేసుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. Future of the nation means not only education only కాదు, the course which you are joining and the way మీరు సర్వ్ చేయాలనే ఆలోచనతో ఈరోజు ఎన్సీసీలో చేరడం జరిగింది. అదర్వైజ్ యూ ఆర్ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీస్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్. But you have joined the army because you want to serve the nation. That is the main goal why you joined. And you should inspire with this type of incidents which happened in Kargil. Kargil war అనేది మనందరికీ కూడా తెలుసు. ఫేస్ టు ఫేస్ ఫైట్ అనేది ఇప్పుడు 1973లో జరిగింది. ఆఫ్టర్ దట్ ద ఫస్ట్ వార్ విచ్ హ్యాస్ బీన్ డన్ ఫేస్ టు ఫేస్ విత్ ఆర్మీస్ విచ్ వర్ ఫాట్ డైరెక్ట్లీ ద ఓన్లీ వార్ బిట్వీన్ దిస్ 25 years. సో ఈ 25 years లో మనకు దొరికినటువంటి ఒక అవకాశం అనుకోవచ్చు. బట్ దాన్ని మనం అందరం కూడా ఒక ఇన్స్పైరింగ్ ఇన్సిడెంట్ గా గుర్తుపెట్టుకొని ఆ రోజు జరిగినటువంటి అన్ని విషయాలను కూడా మీరందరూ కూడా లోతుగా ఆలోచించి దాని మీద మీరందరూ కూడా ఒకసారి అవగాహన తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత హిస్టరీలో ఆ ఇన్సిడెంట్ ని మీరందరూ కూడా ఒక్కసారి చదువుకుంటే మీకు తెలుస్తుంది ఎక్కడ ఏం జరుగుతుంది, ఆఫీసర్స్ ఎట్లా ట్రైన్ అయ్యారు. ఇప్పుడే చెప్పారు గారు, ఆ హైట్ లో 17,000-18,000 feet మీద వన్స్ యూ గో ఎట్ ఆల్, మీరు ఒకేసారి అక్కడికి ఆ హిల్ మీదకి వెళ్ళాలంటే వాట్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ హ్యూమన్ కైండ్ అంటే ఒక మనిషికి అక్కడ ఆ వాతావరణం ఎట్లా సెట్ అవ్వకుండా ఇమీడియట్ గా ఆర్బీ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్ పెరిగిపోయి చనిపోయేటువంటి ప్రమాదం ఉంది. అంటే కండిషన్స్, మీకు ఎంత ఫైటింగ్ స్పిరిట్ ఉన్నా, మీకు ఎంత స్ట్రెంగ్త్ ఉన్నా కూడా క్లైమేట్ షుడ్ బి మ్యాచ్ టు యువర్ పార్ట్. అటువంటి క్లైమేట్ లో కూడా మా సంబంధించినటువంటి సోల్జర్స్ వితౌట్ ఇంటిమేషన్, వితౌట్ ఎనీ ప్రియర్ నోటీస్ దే హావ్ గాన్ టు దేర్ ప్లేస్. అంటే వాళ్ళు ఎంత డిసిప్లిన్డ్ గా, ఎంత ప్రాక్టికల్ గా ఆ రోజు వరకు ఉన్నారు. అంటే మనం ప్రాక్టీస్ చేసే టైంకి వారు వచ్చే టైంకి చాలా గ్యాప్ ఉంటుంది. ఇన్ బిట్వీన్ దిస్ గ్యాప్ దే మెయింటైన్ ఎవ్రీథింగ్. మీరు ఎన్సీసీలో ఈ రోజు మీరు నేర్చుకుంటుంది at what time it will be useful you don't know, but you have to practice it well now itself. మీరు ఎప్పుడో జరుగుతున్నటువంటి వారికి మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రాక్టీస్ కానీ, మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి ఎన్నికల సమయంలో ఓట్ల కోసం అమలు కాని హామీలు ఇచ్చి చంద్రబాబు ఇప్పుడు వాటిని అమలు చేయడం లేదని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. తల్లికి వందనం అని పేరు పెట్టి శతకోపం పెట్టారన్నారు. అలాగే రాష్ట్రంలో రైతులను పట్టించుకునే నాదుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ జగన్. కూటమి ప్రభుత్వ పాలనలో జరుగుతున్న అన్యాయాలను ప్రజలకు వివరించేందుకు వైఎస్ జగన్ సిద్ధమయ్యారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వైఎస్ జగన్ అధికారంలో ఉంటే అమ్మఒడి ఇప్పటికే వచ్చేది. తల్లికి వందనం అని చెప్పి అందరినీ మోసం చేశారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ డబ్బులు ఇస్తామని ప్రచారం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి 2 నెలలు అయింది. విద్యార్థుల డేటా అంటూ కాలం గడుపుతున్నారు. తల్లికి వందనం అని పేరు పెట్టి శతకోపం పెట్టారని జగన్ విమర్శించారు. సూపర్ 6 అన్నారు. ప్రతి మహిళకు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల దాకా ఉండే ప్రతి మహిళకు 1,500 అన్నారు. అంటే సంవత్సరానికి 18,000. ఎంతమంది ఉండాలో తెలీదా? ఓటర్ లిస్ట్ మొన్ననే పబ్లిష్ అయింది. ఓటర్ లిస్ట్ పబ్లిష్ అయినాకనే మీరు ఓటింగ్ పోయినారు. 4,12,00,000 మంది ఓటర్లు ఉన్నారని చెప్పి, అందులో 2,10,00,000 మంది మహిళా ఓటర్లు అని చెప్పి పెద్ద పెద్ద అక్షరాలతో కూడా రాసినారు. మరి 2,10,00,000 మంది మహిళా ఓటర్లలో
60 ఏళ్ళ పై చిలుకున్న వాళ్ళని తీసేసిన 1,80,00,000 మంది మిగిలిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ 1,80,00,000 మంది మహిళలు. మాకు 1,500 ఎప్పుడు ఇస్తావయ్యా నాయన, మాకు ఇప్పటికే 2 నెలలు అయిపోయింది, నెల 1,500 ఇస్తానన్నావు, ఇప్పటికే 2 నెలలు అయిపోయింది అని చెప్పి మా అక్క చెల్లెమ్మలు అడుగుతూ ఉన్నారు. ఏమైంది? బడ్జెట్లో 34,000 కోట్ల కేటాయింపులు ఆ ఒక్క హెడ్ కోసం. ఏమైంది? ఎందుకు ఇవ్వడం లేదు? ఇస్తానన్నావు కదా. ప్రతి నిరుద్యోగికి 3,000 అన్నావు, ప్రతి నిరుద్యోగికి 3,000 అన్నావు. 1,60,00,000 ఇళ్ళు ఉన్నాయి రాష్ట్రంలో. ఆ ఇళ్లలో నుంచి ప్రతి నిరుద్యోగి అడుగుతాన్నాడు, నా 3,000 ఎప్పుడు ఇస్తున్నామని. బడ్జెట్ లేదు, కేటాయింపులు లేదు, ఇచ్చేది లేదు. చివరికి మత్స్యకార భరోసా, అది ఎప్పుడు అసలు మత్స్యకార భరోసా అనే పథకం ఏంది? వేట నిషేధ సమయంలో ఆ మత్స్యకారులు ఇబ్బంది పడకుండా, ఆ కుటుంబాలు ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఇచ్చే సొమ్ము. జగనే ఉంటే 10,000 రూపాయలు ఆ ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 లోపు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జగన్ ఇచ్చాడు. నువ్వు 20,000 ఇస్తానన్నావు, జగన్ 10 కాదు నేను 20 ఇస్తానన్నావు. జూన్ 15 దాటిపోయి నెల అయిపోయింది, నెలన్నర అయిపోయింది, దగ్గర నెల చిల్లర నెల దాటిపోయింది. ఆ డబ్బు వాళ్ళకు ఇవ్వాల. ఇవన్నీ అంశాలను ప్రశ్నించడానికి ప్రజలు సన్నద్ధమవుతారని భయపడి, రోడ్డెక్కుతారని భయపడి ఈరోజు వైట్ పేపర్ల పేరుతో రోజుకొక వైట్ పేపర్ అంటావు, రోజుకొక అబద్ధం ప్రచారం చేస్తూ ఉన్నావు. సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్ర కుమార్ ను మంత్రి నారా లోకేష్ కాపాడారు. మంత్రి ఆదేశాలతో ఆయన్ను ఎడారి నుంచి స్వస్థలానికి తీసుకొచ్చే ఏర్పాట్ల బాధ్యతను ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం తీసుకుంది. నకిలీ ఏజెంట్ చేతిలో మోసపోయి దుర్భర జీవితం గడుపుతున్నానంటూ ఇటీవల వీరేంద్ర కుమార్ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. ఖతర్లో ఉద్యోగం ఇప్పిస్తామని మోసగించి సౌదీలోని ఎడారిలో ఒంటెల మధ్య తనని పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ బతకలేకపోతున్నానని చెప్పారు. వీరేంద్ర వీడియో చూసి స్పందించిన మంత్రి నారా లోకేష్ ధైర్యంగా ఉండాలని, స్వస్థలానికి తిరిగి తీసుకొచ్చే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ప్రస్తుతం బాధితుడిని స్వస్థలమైన కోనసీమ జిల్లాలోని ఇసుకపూడికి తీసుకొస్తున్నారు. వీరేంద్ర శుక్రవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు సోదరి లక్ష్మితో పాటు స్నేహితులు, కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు. తనను రక్షించిన మంత్రి లోకేష్ తెలుగుదేశం ఎన్ఆర్ఐ విభాగానికి వీరేంద్ర కృతజ్ఞతలు తెలియజేశారు. వీరేంద్ర కుమార్ అండి, నేను ఒక ఏజెంట్ ఖతర్ అని చెప్పి ఖతర్ తీసుకొచ్చి అక్కడి నుంచి సౌదీ అరేబియా తీసుకొచ్చేసారండి ఎడారిలోకి. నేను ఈ నెల 10వ తారీఖున వచ్చానండి ఖతర్. అక్కడి నుంచి 11వ తారీఖున సాయంకాలం నన్ను సౌదీ అరేబియా ఎడారిలోకి తీసుకొచ్చేసారండి. అక్కడ ఆ బాబా నన్ను 4 రోజులు ఉంచుకుని సౌదీ అరేబియాలో ఇంకా చాలా దూరంలో తీసుకొచ్చి పడేయారండి ఎడారిలోని. నాకు 11వ తారీఖు నుంచి ఇప్పుడు వరకు నాకు ఆరోగ్యం ఏం బాగోలేదండి. రక్తంతో వాంతులు అయిపోతున్నాయి, ముక్కులంటే రక్తం వచ్చేస్తుందండి. ఇప్పుడు వరకు బాత్రూమ్కి వెళ్ళలేదండి, నేను బాత్రూమ్ రావట్లేదండి. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటానండి. ఎవరైనా పెద్ద మనసుతో నాకు సాయం చేయండి. నన్ను ఈ నరకం నుంచి నన్ను కొంచెం బయటపడండి. నన్ను ఇక్కడ తీసుకొచ్చిన ఏజెంట్కి నేను వీసాకి 1,70,000 ఇచ్చానండి. 1,70,000 అప్పు చేసి ఇచ్చామండి, నేను మా కుటుంబ సభ్యులందరూ. ప్లీజ్ నన్ను కానీ ఇలా వదిలేదండి. 10 రోజుల్లో కనుక నేను ఇలా ఉంటే కనుక చచ్చిపోతానండి. సరైన తిండి ఉండలేదండి, మంచినీళ్ళు తాగుదామన్నా కానీ నా నీళ్ళు ఉండలేదండి. ఇక్కడ ఎక్కడికో దూరం వెళ్ళి రావాల్సి వస్తుంది. ఇది చూడండి, అక్కడ ఎక్కడో చిన్న చిన్న గుడారాలు ఉన్నాయి కదండి, అక్కడ ఉండాలండి. అన్ని వంటలేనండి, ఇవన్నీ వంటలేనండి. ప్లీజ్ అండి, నన్ను ఇక్కడ నుంచి కాపాడండి కొంచెం, ప్లీజ్ అండి. ఎవరొకరు సాయం చేయండి నాకు, ప్లీజ్ అండి. సార్ నేను ఇలా సౌదీ అరేబియా డెజర్ట్ లో ఇరుక్కుపోయిన స్ట్రక్ అయిపోయాను కదా సార్. నేను లోకేష్ గారికి రిక్వెస్ట్ పెట్టిన తర్వాత ఆయన చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యారు సార్. రియాక్ట్ అయిన వెంటనే ఇక్కడ డాక్టర్ వేమూరి గారికి ఆదేశాలు ఇచ్చారంట సార్. ఆయన తర్వాత వేమూరి గారు, అలాగే సౌదీ అరేబియా ప్రెసిడెంట్ ఖాలిద్ సైఫుల్లా గారు, తర్వాత రాధాకృష్ణ గారు, వీళ్ళందరూ నన్ను రెస్క్యూ చేశారు సార్. ఎన్ఆర్ఐ టీడీపీ టీం మొత్తం అందరూ నన్ను చాలా రెస్క్యూ చేశారు సార్. చాలా హెల్ప్ సార్ చేశారు సార్. చాలా
ఆ సాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను సార్. లోకేష్ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఇది ఈ జన్మకు మర్చిపోలేను సార్. అలాగే ఎన్ఆర్ఐ టీడీపీని ఎవరిని మర్చిపోలేను సార్. స్పెషల్ థ్యాంక్స్ టు లోకేష్ గారు, నారా లోకేష్ గారు అండ్ ఖలీద్ సైఫుల్లా గారు, అలాగే డాక్టర్ వైమూరి గారు, అలాగే రాధాకృష్ణ గారు. చాలా థ్యాంక్ యూ సార్. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రకటనల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలని టీడీపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు నక్క ఆనందబాబు, తెనాలి శ్రావణ్ కుమార్, ధూళిపాల నరేంద్ర మాట్లాడారు. 2019-24 మధ్య 850 కోట్ల మేర పత్రికల్లో ప్రకటనలను ఖర్చు చేశారని, దీనిలో పక్షపాత ధోరణి ఉందని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఏబీసీ నివేదికకు విరుద్ధంగా గత ప్రభుత్వంలో పౌర సంబంధాల శాఖ అధికారులు వ్యవహరించారని ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి 15 రోజులకు తమకు కావాల్సిన పత్రికలు మీడియాలో నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనలు ఇచ్చి అనుచిత లబ్ధి కలిగించారన్నారు. నాటి సీఎం జగన్ సతీమణి ఆధ్వర్యంలో నడిచిన సాక్షి పత్రికకు పెద్ద ఎత్తున ప్రకటనల డబ్బు చెల్లించారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో మీడియా అనేది ఫోర్త్ ఎస్టేట్ గా చెప్పుకుంటాం అధ్యక్ష. అటువంటిది మన రాష్ట్రంలో జనం కోసం మీడియా కాదు, జగన్ కోసం మీడియా అన్నట్టుగా వ్యవహరించారు అధ్యక్ష 5 ఏళ్ళు. ముఖ్యంగా వాళ్ళ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని క్విట్ ప్రో కో ద్వారా వేల కోట్లు సంపాదించిన జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎక్కడా రూపాయి పెట్టుబడి రుణం లేకుండా 1250 కోట్లు పెట్టుకొని ఒక మీడియా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు అధ్యక్ష. అదే సాక్షి మీడియా, అందరికీ తెలుసు అధ్యక్ష. ఆ సాక్షి మీడియా ద్వారా అధికారంలోకి వచ్చినాక అదే కిట్ ప్రోకోని కొనసాగిస్తూ సాక్షిని అడ్డాగా మార్చుకొని బ్లాక్ మనీని కూడా ప్రకటనల రూపంలో వైట్గా మార్చుకున్నాడు అధ్యక్ష. ప్రభుత్వంలో జరిగేటటువంటి కార్యక్రమాలు, ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చేటప్పుడు గత ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది ఎక్కడా ఉండదు అధ్యక్ష. వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్తారు తప్ప గత ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు. కానీ వీళ్ళు చేసే ప్రతి ప్రకటనలో కూడా 14 నుంచి 19 వరకు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఇచ్చిన ప్రకటనలకే ఇప్పుడు ప్రభుత్వం అందజేసిన లెక్కల ప్రకారం మొత్తం 5 ఏళ్లలో 859 కోట్ల పైచీలకు ఖర్చు పెట్టినట్టు ప్రకటనలు, వార్తాపత్రికల ప్రకటనలు ఖర్చు పెట్టినట్టు ఇప్పుడు వివరాలు ఇచ్చారు అధ్యక్ష. ఇందులో మనకున్న సమాచారం ప్రకారం సాధారణంగా మనందరికీ తెలిసిందే అధ్యక్ష, లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పేపర్ ఈనాడు. ఈనాడుకి ఎంత ఇచ్చారు అధ్యక్ష? 190 కోట్లు. సాక్షి పేపర్కి ఎంత ఇచ్చారు అధ్యక్ష? 293 కోట్లు. అదే ఆంధ్రజ్యోతి సర్క్యులేషన్ మనందరికీ తెలిసిందే. కేవలం 21 లక్షలు ఇచ్చారు అధ్యక్ష. కేవలం 21 లక్షలు 5 సంవత్సరాల పాటు 21 లక్షలు ఇచ్చారంటే పోనీ ఆడిట్ బ్యూరో ప్రకారం ఏమైనా చేశారా అంటే ఆంధ్రప్రభకి 14.5 కోట్లు, వార్తా పేపర్కి 13.71 కోట్లు, ప్రజాశక్తికి 11.11 కోట్లు, హిందూ పేపర్కి 41.5 కోట్లు, న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్కి 30.3 కోట్లు, డెక్కన్ క్రానికల్కి 40.5 కోట్లు, హ్యాన్స్ ఇండియా 7 కోట్లు, పైనీర్ 9 కోట్లు. ఇందులో తెలంగాణలో సర్క్యులేషన్లో ఉన్న పేపర్లకు డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు మనందరికీ అర్థం కావాల్సిన అంశం ఏంటంటే అధ్యక్ష, సాక్షికి నంబర్ 1 స్థానం కల్పించి ఇచ్చారు. పోనీ ఏబీసీ రిపోర్ట్ కానీ మీరు తీసుకుంటే, డీటెయిల్స్ తీసుకుంటే ఈ రోజు కూడా ఈనాడే ఉంది. పునర్విభజన చట్టానికి కట్టుబడి ఇప్పటికైనా ఏపీ ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. పార్లమెంట్ వేదికగా అన్ని రాష్ట్రాల ఎంపీల సమక్షంలోనే ఏపీకి హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. కాగా రాజ్యసభలో కేంద్ర బడ్జెట్ పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ నిరంజన్ మాట్లాడుతూ ఏపీ పునర్విభజన చట్టానికి కట్టుబడి ఉన్నామన్న కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలు నిలబెట్టుకోవాలి. రాజ్యసభలో నాటి ప్రధాని ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు. ఇప్పటికైనా ఈ హామీని నిలబెట్టుకోవాలి. అన్ని రాష్ట్రాల ఎంపీల సమక్షంలోనే ఏపీకి హామీలు ఇచ్చారు. ఏపీకి ఇచ్చిన హామీ అమలు చేయకుంటే రేపు వేరే రాష్ట్రానికి ఇదే పరిస్థితి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం నగరాల అభివృద్ధి ప్రణాళిక లోపభూయిష్టంగా ఉంది. ఏఐ వల్ల అనేక ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉంది. అయితే ఏఐ నేర్చుకుంటే పెద్ద ఎత్తున కొత్త అవకాశాలు వస్తాయి. ఏఐ టెక్నాలజీలో యువతకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్, ఎనీ అష్యూరెన్స్ మేడ్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది పార్లమెంట్
sir, comes under that assurance committee. You are fully aware, sir. Sir, this assurance made for providing certain benefits to the state of Andhra Pradesh were made by the finance minister in the Council of States. I'll request 15 seconds more, sir. So because I have heard a lot of my friends complain about Andhra being singled out for certain special benefit. My colleague, my party leader, Mr. Vijay Sai Reddy, made a different point. I am only saying one thing, sir. The point I am making is, these assurances need to be complied with. If the first step has been taken, though it is a half measure or a no measure, I want the government to do more, sir, for ensuring that they keep up with their promise of AP Reorganization Act assurances given. None of the other states can have a grouse, and none of them actually did, sir. I'm grateful to all of them, because the assurance was given in the Council of States by the Honorable Prime Minister in the presence of representatives of every state. So all the states were witness to an assurance made. If something made to the state of Andhra Pradesh is not complied with today, it can happen to the others tomorrow. I am grateful to everybody, because everybody said we have no grouse. Thank you so much for the opportunity. నిరుద్యోగులకు ఎటువంటి షరతులు లేకుండా ప్రతి నెల నిరుద్యోగ భృతి 3000 ఇవ్వాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరచూరి రాజేంద్ర, జిల్లా అధ్యక్షులు జంగాల చైతన్య డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరుద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. ఇంట్లో పెన్షన్ ఉన్న 10,000 ఆదాయం ఉన్న నిరుద్యోగ భృతి ఇవ్వబోమని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చెప్పడం దుర్మార్గమన్నారు. గుంటూరు కొత్తపేటలోని ఏఐవైఎఫ్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, నిరుద్యోగ భృతి లబ్ధిదారులకు వయోపరిమితిని సడలించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఖాళీగా ఉన్న 30 లక్షల పోస్టులను తక్షణమే భర్తీ చేయాలన్నారు. ప్రభుత్వ రంగ స్థలాలను ప్రైవేటీకరణ చేయడం వెనుక కార్పొరేటర్ కుట్ర దాగి ఉందన్నారు. ఈ సమావేశంలో ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ వలీ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ఎన్నికల్లో హామీలో ఇచ్చిన భాగంగా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని నరేంద్ర మోదీ గారు ఈ దేశంలో ఉన్న యువతను కూడా ఏ విధంగా అయితే మోసం చేశారో అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా యువతకి పెద్దపీట వేస్తారని, నిరుద్యోగ భృతి ఇస్తారని అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ భృతిని ఏ విధంగా అయితే వాళ్ళు ఇవ్వలేక వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే అనేక రకాలైన నిరుద్యోగ వృత్తిలో ఈ 10,000 రూపాయలకు మించిన ఉండకూడదు, వృద్ధాప్య పెన్షన్ ఇంట్లో ఎవరికి ఉండకూడదు అని కొత్త ఎలక్షన్ల ముందు మీరు ఓటు అడిగే ముందు చంద్రబాబు గారు కానివ్వండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఇవన్నీ ఆంక్షలు పెట్టకుండానే ఏ బిడ్డకైనా నీకు 18, నీకు 15, నీకు 15 అని చెప్పి గతంలో మినిస్టర్లకు ప్రజెంట్ మినిస్టర్గా ఉన్నారు కూడా చెప్పారు. కానీ ఆచరణలో కూడా చూస్తే ఇప్పుడు దాని సోషల్ మీడియాలో ఎక్కువ ట్రోల్ అవుతుంది. కాబట్టి ఏదో లోకేష్ గారు ఒక అడుగేసి ఏదో మేము అందరి పిల్లలకి ఇస్తామన్నారు కానీ ప్రైవేట్ స్కూల్కి పిల్లలకి, గవర్నమెంట్ స్కూల్ పిల్లలకంటే దాని మీద స్పష్టత లేకుండా మాట్లాడారు. కాబట్టి ఇప్పటికైనా ఆత్మశుద్ధి చేసుకొని ఎన్నికలకు ముందు మీరు ఏవైతే వాగ్దానాలు చేశారో ఆ సూపర్ 6ని కొనసాగించాలని అఖిల భారతీయ జన సమాఖ్యగా విజ్ఞప్తి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పేరు పరచూరి రాజేంద్ర, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు చెప్పినటువంటి పద్ధతుల్లో ఎటువంటి షరతులు లేకుండా నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి ఇవ్వాలని చెప్పేసి అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్గా మేము కోరుతా ఉన్నాం. ఆనాడు ఎన్నికల సమయంలో సూపర్ 6 మేనిఫెస్టోలో భాగంగా నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామన్నారు. ఈరోజేమో ఇంట్లో పెన్షన్ వస్తే నిరుద్యోగ భృతి ఇవ్వం, 10,000 ఆదాయం ఉంటే నిరుద్యోగ భృతి ఇవ్వమనేటువంటి పద్ధతుల్లో ప్రకటనలు చేయడం సరైనటువంటి పద్ధతి కాదు. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం నిరుద్యోగులందరికీ కూడా ఎటువంటి షరతులు లేకుండా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వాలని అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్గా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా నిరుద్యోగ భృతికి వయో పరిమితి 35 సంవత్సరాలకే పెట్టారు. కానీ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వయో పరిమితి 45 సంవత్సరాలుగా ఉంది. కాబట్టి నిరుద్యోగ భృతికి సంబంధించినటువంటి నిరుద్యోగుల వయో పరిమితిని కూడా 45 సంవత్సరాలకి పెంచాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం మొదటిసారి ఎన్నికల్లో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పటికి 3 ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇప్పటికీ ఏ ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకి ఏం న్యాయం చేస్తారో చెప్పాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 30 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని ఆల్రెడీ పార్లమెంట్లో ప్రకటన చేయడం జరిగింది. ఆ ఉద్యోగాల భర్తీకి ఏ రకంగా నోటిఫికేషన్ ఇస్తారని కూడా అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్గా మేము కోరుతా ఉన్నాం.
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దహనం కేసులో విచారణ కొనసాగుతుందని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా తెలిపారు. మదనపల్లె నుంచి విజయవాడ వెళ్తూ అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ ను సందర్శించిన ఆయన అధికారులతో సమావేశమై రెవెన్యూ శాఖ రికార్డులపై పలు సూచనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మదనపల్లె ఘటనపై 4 బృందాలు విచారణ చేస్తున్నాయని తెలిపారు. వైసీపీ నాయకుడు మాధవరెడ్డి ఇప్పటికే పరారయ్యారు. 7గురిని విచారిస్తున్నాం. ఫోరెన్సిక్ నివేదిక రాగానే అన్ని నిజాలు తెలుస్తాయి. కార్యాలయంలో పనిచేసే సిబ్బందిపై అనుమానం ఉంది. త్వరలోనే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. కొందరు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడుతుంది. మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. గుంటూరు గంటలమ్మ చెట్టు వీధి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఆషాఢ మాసం పూజలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కొత్తూరు వెంకట నరసింహారావు, కార్యదర్శి తెల్లాకుల లక్ష్మీ గురుప్రసాద్ ఆధ్వర్యంలో ఆషాఢ మాస బహుళ షష్ఠి శుక్రవారం పురస్కరించుకొని అమ్మవారికి పసుపు కుంకుమ సారే సమర్పించే కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. అమ్మవారి దేవస్థానం వద్ద నుంచి వందలాది మంది మహిళలు పండ్లు, చలిమిడి, పలు రకాల స్వీట్స్, పసుపు కుంకుమ సారలతో ఊరేగింపుగా గంటలమ్మ చెట్టు మహాలక్ష్మి దేవాలయం మీదుగా ఆరగ్రహారం కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం రోడ్డు మీదుగా తిరిగి అమ్మవారి దేవస్థానంకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కొత్తూరు వెంకట నరసింహారావు మీడియాతో మాట్లాడుతూ అమ్మవారికి జరిగిన విశేష పూజా వివరాల గురించి పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం, శ్రావణ మాసం, దసరా ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించుకుంటామని వెల్లడించారు. జై వాసవి గుంటూరు గంటలమ్మ చెట్టు వీధిలో వేంచేసి ఉన్న శ్రీ వరప్రదాయని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో 162వ ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి ఈ రోజున మహిళామణులచే 102 రకముల ప్రసాదాలతోటి అమ్మవారికి సారె సమర్పించడం జరిగింది. ఆ సారెలో పట్టు చీరలు, చిలకలు, గోరింటాకు, గాజులు, సలిమిడి, అనేక రకమైన పండ్లు, పూల రకములతోటి తీసుకొని 102 మంది మహిళలు గుంటూరు పట్నం బజారు, లాలాపేట, కన్యకా పరమేశ్వరి దేవస్థానం, గంటలమ్మ చెట్టు దేవస్థానం అలా నగర ప్రదక్షిణ చేసుకుంటూ అమ్మవారి దేవాలయానికి చేరుకొని ఈ యొక్క సారెను అమ్మవారికి సమర్పించడం జరిగింది. దీనివల్ల అమ్మవారు మనకి ఒక ఆశీస్సులు అందిస్తారు. దేశం, రాష్ట్రం, పంటలు బాగుండాలని, అమరావతి రాజధాని బాగా డెవలప్మెంట్ కావాలని, మనమందరం ఐకమత్యంగా ఉండి వ్యాపారాలు బాగా చేసుకుంటూ అమ్మవారిని కొలుస్తూ అమ్మవారి ఆశీస్సులు పొందాలని చెప్పి మా కమిటీ వారి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి గుంటూరు నగర ప్రజలు, భక్తులు, డోనర్స్, వాలంటీర్స్, లేడీ వాలంటీర్స్ అందరూ కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారికి సారి సమర్పిస్తున్నారు. ఈరోజు రాత్రి 8 గంటల వరకు కూడా అమ్మవారికి సారి సమర్పించడం జరుగుతూ ఉంది. అలాగే మా దేవాలయం నందు ప్రతి శుక్రవారం కూడా నగర ఆలయ ప్రదక్షిణలో చేస్తూ ఉన్నాము. వాటిలో కూడా పాల్గొనవచ్చు. మూలా నక్షత్రం పౌర్ణమి రోజున మూల విరాట్కి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. అవి వచ్చే 4 శుక్రవారాలు కూడా అమ్మవారికి అత్యంత అద్భుతంగా అమ్మవారిని అలంకరించి కుంకుమ పూజలు చేస్తూ ఉంటాము. రాబోయే దసరాలో కూడా వినూత్నంగా చేయాలని చెప్పి మా యొక్క కమిటీ వారి యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి నగర ప్రజలు అందరూ కూడా సహాయ సహకారాలను ఎంతవలసిందిగా కోరుతున్నాము. జై వాసవి గుంటూరు గంటలమ్మ చెట్టు వీధి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం అధ్యక్షులు కొత్తూరు వెంకట నరసింహారావు. జై వాసవి. వార్తలు ఇంతతో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.